వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ వెంకట పట్నాయక్. ఈ రోజు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు పెట్టి దాదాపుగా ఇప్పటికి సంవత్సరం 4-5 నెలలు గడుస్తూ ఉంది. అయితే ఇప్పటికీ అన్న క్యాంటీన్లోని ఫుడ్ క్వాలిటీ విషయంలో కానీ, అన్నం కానీ, సాంబార్ కానీ, కర్రీ కానీ, పప్పు కానీ, అదే రకంగా పెరుగు కానీ క్వాలిటీ విషయంలోనే ఇక్కడ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు అనే విషయంపై ఒకసారి ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టి ఏడాది దాటిపోయింది. ఎలా అనిపిస్తుంది ఫుడ్? మీరు ఇక్కడ రోజు వచ్చి తింటారా లేదంటే అప్పుడప్పుడు ఇస్తుంటాం? ఎలా ఉంటుందండి ఫుడ్? పర్లేదు బాగా. రైస్, పప్పు, పచ్చడి, పెరుగు క్వాలిటీగానే ఉందా? పర్లేదు బాగా. సిపిలో ఉండేటప్పుడు ఈ అన్నా క్యాంటీన్ తీస్తారు కదా, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కదా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. రేపు లేని పేదలు ఉంటారు కదా, అటు కాలి ఉపపాటు బాగా ఉపపడుతుంది. మీరు అన్నా క్యాంటీన్ కి భోజనంకి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది భోజనం? ఇదే మొదటిసారి రావడం, ఇంతకు ముందు వచ్చారా? అంతకుముందు వచ్చాం ఒకసారి. భోజనం బాగుంది. అంతా బాగుందా? అవునండి. అన్నా క్యాంటీన్ లో ఈ 5 రూపాయలకే భోజనం ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. 5 రూపాయలకి ఏమవుతుంది? బాగుందండి, చాలా బాగుంది. బాగానే చేస్తున్నారు, కానీ లేని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కదా, అదే చాలా బాగుంది. మా అన్నా క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగుందన్న ఫుడ్. చంద్రానికే చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఫుడ్ చాలా బాగుంది, కడుపు నిండుతుంది. 5 రూపాయల భోజనం అంటే మాటలు కాదు, చాలా బాగుందండి. నాకు నచ్చింది, బాగుంది. చక్కగా కడుపు నిండింది 5 రూపాయలకి కొనుక్కుండి కన్నా. ఆ చంద్రానికే చేతులు ఎత్తి దండం పెట్టాలి, మంచి భోజనం పెట్టాడు. భోజనం మీకు ఏ రకంగా బాగుంది సార్? సూపర్ గా ఉంది. నాకైతే పెరుగు చట్నీ బాగుంది సార్. మేము ఇదే ఫస్ట్ టైం ఇక్కడ తినడము. సూపర్ గా ఉంది. మన ఇంట్లో కానీ అంత నీట్గా చేసుకోలేము. బాగుంది, నాకు నచ్చింది. నేను మా సార్ గాని మేము అనుకుంటున్నాం. బాగుంది సార్, హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. అదే అక్కడ ఫోటో చూడగానే మాకు ఎంత గొప్పగా, మా మనసులో గొప్పగా ఉంది. చాలా బాగుంది సార్. అన్నా క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది భోజనం? చాక్లెట్ రాదు 5 రూపాయలకి. ఇంత దీనికి భోజనం మీద 10 రూపాయలు పెరిగి చేస్తుంది. ఇంత దీనికి ఎవరు పెట్టలేడు. 2 నెలలు అడపలేకపోండి. జగన్ కూడా జగన్ ఎక్కిన 2 నెలలు అడపలేకపోయాడు. ఇంత దీనికి భోజనం ఎక్కడ దొరక 5 రూపాయలకి ఏడు వస్తుంది. చాక్లెట్ రాలేదు. ఈ రోజు తీయనిస్తాడా 5 రూపాయలకి? నీకు కడుపు కాకపోతే 10 రూపాయలు ఎడితే కడుపు పట్టినంత అన్నం తినొస్తుంటారు. అంతకంటే ఇంకేటి కావాలా? 4 మొత్తం 5 రూపాయలకి 5 రకాలు. కూర, సాంబార్, పచ్చడి, పెరుగు, అన్నం అన్ని కలిపి ఎంత అవుతుంది? మా అన్న క్యాంటీన్ కి భోజనంకి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, మాకు బాగుంది, బాగా ఉంది. ఒక పప్పుచారి, కూర, పెరిగి, అన్నం బాగుంది, పచ్చడి అన్ని బాగున్నాయి. ఉన్నదే అప్పుడు తీసాడు కానీ ఇప్పుడు మాత్రం భలే ఉంది. ఇక్కడ బాగానే చూస్తారు మనుషులు, చాలా బాగా చూస్తారు. అమ్మాయి కూడా చాలా మంచిది. ఒకళ్ళు డబ్బులు ఎప్పుడు పెడుతుంది. అంత ఇది టాలెంట్ ఉంది ఆవిడ దగ్గర. మంచిదే, చాలా మంచిది. నేను ఇక్కడ సుమారు ఇది పెట్టిన కానీ స్టార్టింగ్ అవుతుంది. నా 3 పూటలు, నాకు 2 పూటలు ఇక్కడే భోజనం. నిజంగా చెప్తున్నాను, ఇందులో ఆపదం లేదు. 3 పూటలు నేను, నా భార్య కూడా చనిపోయింది, అప్పటి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాను. అలా చనిపోయింది, ఇలా మొత్తం ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి కానీ వీళ్ళే భోజనం చాలా. డబ్బులు లేకపోతే మాకు లేవా పర్లేదు తిని అంటది. అంత మంచిదండి, చాలా మంచిది. వాళ్ళు కూడా మంచిలే, ఆ లోపల పనిచేసిన కూడా మంచిలే. వాళ్ళందరికంటే మంచిది ఈవిడి, చాలా మంచిది మేడం జాస్తిదా గారు, చాలా మంచిది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది, తిరిగిలేదు. మా అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తున్నాం, ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? బాగున్నది, బాగా రుచిగా. ముందు భోజనం చేస్తాం లేదు, ఈ రోజే. ఇప్పుడు భోజనం 5 రూపాయలకే భోజనం ఇస్తున్నాం. బాగానే ఉంది, టేస్ట్ గానే ఉంది, కూరలు కూడా రుచిగానే ఉన్నాయి. అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారు, 5 రూపాయలకే భోజనం, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. కర్రీ, పెరుగు, పచ్చడి, సాంబారు బాగుంది. భోజనం బాగుంది, చాలా బాగుంది. 5 రూపాయలకి హ్యాపీయే కదా. మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలి. బాగుంది ఈ ప్రభుత్వం, బాగా చేస్తున్నారు అన్ని. అయినా 5 రూపాయలకి ఉండదు, ఇంత ఎక్కువ ఉంటుంది భోజనం అసలు. 5 రూపాయలకి ఇస్తున్నారు కదా, బాగుంది. అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఫుడ్ బాగుంది, టైమింగ్స్ బాగున్నాయి. పెరుగు, కర్రీ, పచ్చడి, సాంబార్, తెల్లవారు టిఫిన్, నైట్ భోజనం. మనకి వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు అత్యంత ఇబ్బంది పడకుండా మనకి తినడానికి బాగుంది ఫుడ్. బయట ఇబ్బంది పడిన వాళ్ళు, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు తినడానికి ఫుడ్ బాగుంది, నీట్. అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు భోజనం? అన్న క్యాంటీన్లో భోజనం చాలా బాగుంది సార్. కేవలం 5 రూపాయలకి భోజనం. మామూలు రైస్ పెట్టిన పర్లేదు, కానీ మంచి క్వాలిటీ రైస్ ఇస్తున్నారనమాట. దాంతోపాటు మంచి కూర, తర్వాత సాంబారు, పెరుగు, పచ్చడి కూడా ఇస్తున్నారనమాట. మరి 5 రూపాయలకి మంచి కడుపు నిండా భోజనం పెడుతూ చాలా చక్కగా ఉందన్నమాట. ఇంకా వివరించడం
పెట్టడానికి ఇంకా చాలా ఉన్నాయి. అంత చాలా బాగుంది అనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా క్వాలిటీ రైస్ పెడుతున్నారు. అన్ని కూడా క్వాలిటీగా ఉంటున్నాయి అన్నమాట. చాలా బాగుంది. గత ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్ తీసేసింది కదా, ఆ, అప్పుడు ఎలా ఇబ్బంది పడ్డారు? అంటే గత ప్రభుత్వం అన్న క్యాంటీన్ తీసేయడం వల్ల చాలా ఇబ్బంది పడమన్నమాట. అంటే 5 రూపాయలకి భోజనం దొరికేది కాదు. ఎక్కడైనా హోటల్కి ఏ వెళ్ళినా కానీ 1 నుంచి 150 వరకు, అది కూడా క్వాలిటీ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. కానీ కేవలం 5 రూపాయలకి మంచి క్వాలిటీ భోజనం చాలా చక్కగా ఇస్తున్నారు అనమాట. చాలా సంతోషంగా ఉంది. ఇలా పెట్టడం వల్ల మాలాంటి పేదలకి చాలా బాగుంది. ఇలాంటి పట్టణంలో కేవలం 5 రూపాయలకి భోజనం దొరకడం. థ్యాంక్ యూ సార్. ఉందండి భోజనం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? క్వాలిటీ ఉందా? క్వాలిటీ ఉంది. భోజనం అయితే చాలా బాగుంది. 5 రూపాయల కంటే చాలా మంచి భోజనం అనుకుంటున్నాం. అనిపిస్తుందండి మీకు? బాగుందండి, ఫుడ్ ఎలా ఉందండి? క్వాలిటీ బాగుంది. మా అన్న క్యాంటీన్ పెట్టి ఇప్పటికి ఏడాది దాటిపోయింది. ఎలా అనిపిస్తుంది ఫుడ్? ఇప్పుడు మీరు ఇదే ఫస్ట్ టైం రావడం, ఇంత ముందు వచ్చారా? వచ్చామండి, మా ఇంట్లో తిన్నట్టు మంచిగా ఉంది. అంతా వేడివేడిగా ఉందా? వేడి వేడిగా ఏం పెట్టారు? దొండకాయ కూర, పప్పు, పెరిగి, చట్నీ వేసారు. ఏమున్నాయి, బాగానే ఉందండి. ఎంత తీసుకున్నారు ఫుడ్ కి? 5 రూపాయలండి. మరి 5 రూపాయలకి ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలాగనిపిస్తుందండి? 5 రూపాయలు భోజనం వస్తుంది ఏంటండి? ఇంకా 5 అన్నదాలు పెట్టారండి. 5 రూపాయల భోజనం ఎక్కడ ఉందండి? మంచిగానే ఉందండి. మా అన్న క్యాంటీన్ కి వచ్చారు. ఫుడ్ ఎలా ఉంది మీకు? ఈ ఫుడ్ అంటే క్వాలిటీ బాగానే ఉందా? బాగానే సార్. ఏం పెట్టారు? పప్పు సారు, పెరిగి, పచ్చడి, వంకాయ. హ్యాపీ అన్న మరి? హ్యాపీ అండి. ఈ భోజనం క్వాలిటీ ఎలా ఉంది? బాగానే సార్, అన్ని బాగానే బాగానే పెట్టి చంద్రబాబు నాయుడు గారు. తినడానికి 5 రూపాయలకి ఏమి రావు, డ్రింక్ కూడా రాదు. 5 రూపాయలు బాగుంది. కూర్చోవడానికి తినడానికి అన్ని ఇబ్బంది ఏమీ లేదు, బాగుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి చంద్రబాబు నాయుడు గారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా చాలా ఇప్పుడు కూలి పని చేసుకుని వచ్చాం, ఫోన్ చేస్తున్నాం ఇంటికి. అతను చాలా ఇది దేవుడితో సమానం. కడుపు తెల్ల టిఫిన్ 5 రూపాయలకి, 5 రూపాయలకి రాత్రికి. ఇంట్లో ఫోన్ చేసినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇంకా కావాలంటే మళ్ళీ 5 రూపాయలు ఇచ్చి ఏంటంటి పెడతారమ్మా? కూర, పప్పుచారు అన్నం, ఒక్కొక్కసారి పప్పు అన్నం, పప్పు తోటకూర అన్నం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ పెడుతున్నాను. అదే వెరైటీ అని లేదు. కూరలు ఇంకా చాలా బాగా ఉంటాయి. పెరుగు, పచ్చడి, ఒక్కొక్కసారి పచ్చళ్ళు ఇంకా తయారు చేయిస్తున్నారు. బీరకాయ పచ్చడి, టమాటీ పచ్చడి ఇలాంటివి పెడతాం. భోజనానికి మళ్ళీ అతనే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడుకి చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ అతనే ఉండాలి. ఇంకా ప్రభుత్వం అంతా మారకూడదు. 4,000 ఫ్యాక్షన్ ఇస్తున్నారు. ఇంకా అతను ఉండడానికి ఇల్లు ఇంకా ఇస్తారు. టైం పడుతుంది అంతే. అమ్మ అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు. ఎలా ఉంది భోజనం మీకు? భోజనం బాగుంది. పేద ప్రజలందరికీ బాగా ఉపయోగపడింది. బస్సు ఒకటి ఇదొకటి బాగా ఉపయోగపడింది. అంటే అందరూ కాదు, మన పేద వాళ్ళకి అందరికీ ఉపయోగపడతాయి. మరి అది హాస్పిటల్ దగ్గరేటి మంచి పని చేశారు అనిపిస్తుంది. మరి హాస్పిటల్ ఉండాలి, మరి ఎక్కడ వచ్చి తింటున్నాం. మరి 5 రూపాయలు భోజనం అంటే రోజులో రాదు. అది మరి పర్వాలేదు ఇంకంతా. అది ఇంకా మధ్య తరగతులకు బాగా బాధల్లో పడుతున్నారు. ఏదైనా అటు ఇటు అటు అడుక్కోలేము, ఇటు ఇంట్లో ఉండలేనని పరిస్థితిలో ఉన్నారు మధ్య తరగతులే. అదే దాని గురించి మరి ఏదైనా చూస్తే మంచిది. పిల్లలు చదువుకొని జాబులు లేక. అది అన్న క్యాంటీన్లో భోజనానికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం రావడం? ఇదే ఇంకో 2 సార్లు వచ్చాను. చాలా బాగుంది. ఫుడ్ కూడా బాగుంది. క్వాలిటీ బాగుంది సార్. అదే భోజనం ఎలా ఉందండి? अच्छा भैया, अच्छे, बहुत अच्छे। अच्छा बढ़िया। किधर से आएगा? हम लोग राजस्थान से। राजस्थान में? राजस्थान में इधर से आएगा? तो काम करता है ना हम लोग वर्कर, तो काम करते इधर मिलता है तो अच्छा लगता है तो खा जाते हैं हम लोग। మా అన్న క్యాంటీన్లో భోజనానికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది భోజనం? బాగానే ఉందండి. ఇంత ముందు వచ్చారా? ఇదే ఫస్ట్? ఇదే ఫస్ట్ టైం. మరి 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది కదా 5 రూపాయలు భోజనం అంటే. అన్న క్యాంటీన్లో భోజనం చేశారు కదా, ఎలా ఉంది భోజనం? బాగుందండి, భోజనం బాగుందండి. 5 రూపాయల భోజనం అంటే కొద్దిగా బాగానే ఉంది. ఇక్కడ ఈ ప్రభుత్వం ఈ క్యాంటీన్ పెట్టడం చాలా బాగా ఇదిగా ఉందండి. అంటే లాస్ట్ టైం ఈ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు పెట్టలేదు, తీశారు. వాళ్ళు తీశారు. మళ్ళీ అంతకుముందు గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఈయన పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ వీళ్ళు పెడుతున్నారు అనమాట. అసలు ఏ గవర్నమెంట్ ఉన్నా ఇది పెడితే బాగుంటుంది అనేది మా కోరిక అండి. ఇది ఒక గవర్నమెంట్ అని కాదు, ఈసారి ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకవేళ వచ్చినా పెడితే చాలా బాగుంటుందండి. ఇది దానికోసమే చూస్తున్నాం ఇప్పుడు అంతా. అది ఫుడ్ బాగానే ఉందండి. ఫుడ్ అంతా బాగానే ఉందండి, క్వాలిటీగానే ఉందండి. అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అండి ఫుడ్ క్వాలిటీ? ఎలా అనిపిస్తుంది? క్వాలిటీ వరకు అంటే నెంబర్ 1. క్వాలిటీ విషయంలో అయితే ఏం తగ్గట్లేదు. 5 రూపాయలు భోజనం వచ్చారంటే చాలా గ్రేట్. అది ఇప్పుడు ఆవిడ అన్నట్టు ప్రతి ఇదిలో కూడా 5 రూపాయల భోజనం అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పని చేసి వచ్చిన వాళ్ళకి కానీ టైంకి కరెక్ట్గా 12 అయ్యేసరికి పెట్టే విధానం కానీ శుభ్రం కానీ అంతా చాలా బాగుంది. అమ్మ అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నావు కదా, ఎలా ఉందమ్మా భోజనం? బాగానే ఉంది. 5 రూపాయల భోజనం పెడుతుంటారు. పేద రోజులు చాలా బాగుంది. క్వాలిటీగా ఉందా? అంతా బాగానే ఉంది, వేడిగా ఉందా? వేడిగా ఉంది.